హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా వ్లాగ్స్ 121. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇదొక జస్ట్ ఈవినింగ్ వ్లాగ్. పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా స్కూల్ నుంచి రాలేదని. చిన్న బాబు స్కూలు చాలా దూరం, అందుకని వాళ్ళ డాడీయే తీసుకొస్తారు. పెద్ద బాబుది మాత్రం ఇంటి వెనకే. వెళ్ళేటప్పుడు వాళ్ళ డాడీ తీసుకెళ్ళినా వచ్చేటప్పుడు మాత్రం వాడే వస్తాడు. ఇది పల్లెటూరు కదా, వర్షాలు పడితే బాగా బురదగా ఉంటుంది రోడ్లంతా. మెయిన్ రోడ్డు మాత్రమే రోడ్డేసుంటారు. సైడ్ అంతా బురదుండిద్ది కదా. ఇంటి వెనక స్కూల్ అయినా చుట్టూ తిరిగి రావాలంటే ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది. పాపం బ్యాగ్ మోసుకొని రావాలి కదా, తప్పదింకా. సైకిల్స్ కూడా బాగాలేవు ఇక్కడ, రిపేర్లో ఉన్నాయని మేము ఇంకా చేయించలేదు, కొత్తవి కొందాంలే అని. రాగానే బ్యాగ్ తీసుకొని వాళ్ళకి ఇష్టమైన స్నాక్స్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు కదా. ఎలాగో వర్షం పడుతుంది, వాళ్ళకి ఇష్టమైన స్వీట్ బోండా చేద్దాం అనుకుంటున్నా. మా ఇంట్లో రెగ్యులర్గా నైట్ డిన్నర్కి కూడా టిఫినే ఉంటుంది. ఎలాగో వర్షం పడుతుంది కదా, చపాతీ కర్రీ చేయమంటారు ఎక్కువగా. ఈరోజు అన్నీ వాళ్ళకి నచ్చిన డిషెస్సే, నాకు నచ్చినవి అస్సలు కాదు. అది కూడా ఒక సపరేట్ వ్లాగ్ తీసి పెడతాను. వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది అదే. రెండు కలిపితే డిషెస్ మీరు వివరంగా చూడాలి కదా, అందుకని కలపట్లేదు. మీకొక టిప్ చెప్పనా, మన ఇంట్లో వాళ్ళు ఏ కర్రీస్ అయితే సరిగా తినరో వాటిలో మసాలా వేసి చేయండి, ఖచ్చితంగా తింటారు. అవి చాలా టేస్ట్గా కూడా మారిపోతాయి. చపాతీలోకి అంటే ఏ మసాలా కర్రీ అయినా తినేస్తారు. ఒట్టి మసాలా కర్రీ చేస్తే మళ్ళీ ప్రాబ్లం కదా, వాళ్ళకి ప్రోటీన్ వచ్చే విధంగా ఒక్కో రోజు ఒక్కో ఐటమ్ వేసి చేస్తాను. అలాగే ఈరోజు అలసంద పప్పుతో మసాలా కర్రీ చేస్తున్నాను. మనం 2 hours ముందు నానబెట్టుకుంటే చాలు. అయ్యయ్యో, ఆ డిష్ గురించి నేను ఆ వ్లాగ్లో మాట్లాడతాను. ముందు ఈ వ్లాగ్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అవి మునిగేంత మటుకి వాటర్ పోసుకొని 2 cups పిండి వేసుకోవాలన్నమాట. స్వీట్ బోండాని మనం ఎలాగైనా చేసుకోవచ్చు, మైదాతో అయినా గోధుమ పిండితో అయినా. నేను అసలు మైదా వాడను కాబట్టి గోధుమ పిండితోనే చేస్తాను. ఈ పిండి అంతా లంప్స్ లేకుండా బాగా కలిసి బోండా పిండిలాగా అయ్యేంత మటుకు కలుపుకోవాలి. బీట్ చేస్తా కలుపుకోవాలి, అప్పుడే ఫ్లఫీగా వస్తుంది పిండి. దీనిలో మీకు ఇష్టమైతే చిటికెడు సోడా ఉప్పు వేసుకోవచ్చు. చిటికెడు ఉప్పు మాత్రం ఖచ్చితంగా వేయండి. మర్చిపోయి ఉప్పు ఎక్కువ వేయొద్దు, ఇది స్వీట్ బోండా కాబట్టి చిటికెడు ఉప్పు సరిపోతుంది. 1 or 2 ఇలాచి బాగా దంచి పౌడర్ చేసి వేయాలి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయ్యింది, నేను అవి వేసాను. మిగిలిన ప్రాసెస్ అంతా నార్మలే. మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి. అది బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని బోండాలు వేసుకోండి. మళ్ళీ హైలో పెట్టుకుంటే బ్లాక్ వచ్చేస్తాయి కదా, మాకు కొంచెం గోల్డెన్ కలర్లో కావాలి. పిండి ఎలా ఉండాలంటే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, కొంచెం జారుడుగా. దోశ పిండి అంత లూజు కాదు, ఇడ్లీ పిండి అంత తిక్కు కాదు, ఆ మిడిల్లో ఉండాలి. కొంచెం పిండి వేస్తేనే చూడండి బోండా ఎలా తయారైందో. ఒకసారి మీ ఇంట్లో మీ పిల్లలకి పెట్టి చూడండి, వీళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ బోండా. ఇంట్లో ఎవ్రీ టైం ఫేవరెట్ మా పిల్లలకి. అసలు ఈ రెసిపీ చేయటానికి టైమే పట్టదు తెలుసా, 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లేదు అంటే గుర్తొచ్చేది మాత్రం ఈ రెసిపీనే. అట్లీస్ట్ వీక్కి ఒకసారైనా చేస్తాను ఇది నేను మా ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా ఫేవరెట్ డిష్ అయిపోతుంది. ఇలా చల్లగా వర్షం పడుతుండే వేడి వేడిగా ఇలాంటి ఐటమ్స్ తింటుంటే భలే అనిపిస్తుంది కదా. అన్నట్లు మీకు ఇంకా ఏదైనా కొత్త కొత్త డిషెస్ కావాలన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా లాంగ్ వీడియో చేసి పెడతాను. కొంచెం వెనక ముందు అవ్వచ్చు కానీ వీడియో చేయటం మాత్రం మిస్ చేయను. ఇంకా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. అంతేనండి ఈ వీడియో. ఇంకా మంచి మంచి డిషెస్తో మేము ముందుకు వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.